జమ్మూ కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి ఘటనను యావత్ దేశం మొత్తం ఖండించింది. ఏకంగా 26 మంది పర్యాటకులను కిరాతకంగా కాల్చి చంపడంతో ప్రపంచ దేశాలు కూడా తప్పుపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదాన్ని రూపుమాపి దీన్ని వెనకుండి నడిపిస్తోన్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే భారత్లో ఉంటోన్న పాకిస్తానీలను వెంటనే తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది కూడా. అంతేకాదు, పాకిస్తాన్ను ఎండబెట్టేందుకు సింధు జలాల ఒప్పందాన్ని ఉపసంహరించుకుంది. దాంతో పాక్ గొంతు ఎండిపోతోంది. చీనాబ్ నది కూడా ఇందులో ఉంది. ఈ నదిపై నిర్మించిన సలాల్ జలాశయం గేట్లను అధికారులు మూసేశారు. చుక్క నీరు పారకపోవడంతో నదీ ప్రవాహక ప్రాంతం ఎండిపోయింది. గలగల చప్పుళ్లతో ఉండే నదీ ప్రవాహక ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాగ్ లిహార్ డ్యాం నుంచి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆ డ్యాం స్లోయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను ఇప్పటికే కిందకు దించేశారు. దాంతో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు అక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. అయితే ఇది స్వల్పకాల చర్యగా అధికారులు తెలిపారు. అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని, కేవలం ఇప్పుడు పాకిస్తాన్కు తెలియచేసేందుకు తాత్కాలికంగా నీటి సరఫరాను నిలిపివేసినట్లు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడితో ఆ దేశానికి వెళుతున్న నీటిని భారత్ ఆపేసే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే చీనాబ్ నీళ్లు పాక్కు వెళ్లకుండా బంద్ పెట్టింది. చీనాబ్ నదిలో నీళ్లు లేకపోవడంతో స్థానికులు అక్కడికి చేరుకుంటున్నారు. నదిలో ఉన్న కొద్దిపాటి నీటిని పరిశీలిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా దృశ్యాలు కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారు. 25 నుంచి 30 అడుగుల లోతులో నీరు పారేదని, ఇప్పుడు కేవలం 1.5 అడుగుల నీటి ప్రవాహం మాత్రమే ఉందని స్థానికులు అంటున్నారు. ఉగ్రదాడి తర్వాత పాక్కు నీళ్లు వెళ్లకుండా ప్రభుత్వం ఇలా చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పేలా మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేయాలంటున్నారు. नमस्कार जी, मैं कल्याण सिंह चिब सेक्टर अखनूर से। मैं आज दरिया चिनाब के किनारे आया था और मैंने यहाँ देखा कि ये जो पानी है जो कि कम से कम 25-30 फुट बहता था और बड़ी फ्लो के साथ बैठता था, आज जो है इसमें 1.5 से 2 फुट पानी बचा हुआ है। ये हमारे मोदी जी के कारण है, जो ये इन्होंने पहलगाम में उग्रवादियों ने 28 हमारी जो निर्दोष लोगों की जान ली है, उसके संदर्भ में जो मोदी जी ने सिंधु वाटर समझौते को जो है रद्द किया, उससे हमें बहुत खुशी है। ये आने वाले समय में ये बूंद बूंद को तरसेगा पाकिस्तान, और हम ये चाहते हैं कि ये एक बूंद भी पानी जो है पाकिस्तान को ना दी जाए, ये किसी और जगह यूज किया जाए। और साथ में हम पूरा हमारा इलाका अखनूर का जो है अपनी भारतीय सेना के साथ है, मोदी जी के साथ हैं। जो मोदी जी का फैसला और है वो बिल्कुल अच्छा है, और हम ये चाहते हैं कि आने वाले समय में ये एक और सर्जिकल स्ट्राइक की जाए पाकिस्तान के ऊपर, ताकि उन्हें जो है पता लगे कि हिंदुस्तान के साथ कैसे जो है